ఈ నెల 6న సిద్దిపేట హైదరాబాద్లో జరిగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయాలని గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ పిలుపునిచ్చింది. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో వర్ధంతి సభ పోస్టర్ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ శ్రీహరి యాదవ్, కో చైర్మన్ లక్ష్మణ్లు మాట్లాడుతూ తన 60 ఏళ్ల జీవితాన్ని ప్రజలకు, ప్రజాయుద్ధానికి, పీడిత ప్రజల విముక్తి కోసం అంకితం చేసి ప్రజలకు తన పాటను అంకితం చేసిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ భౌతికంగా దూరమై 3 ఏళ్లు గడుస్తున్నాయని చెప్పారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలు, ఆయన బోధించిన ఆకాంక్షలు, ఆయన పాట ఇంకా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం గద్దర్ కుమారుడు సూర్యం ఆధ్వర్యంలో గద్దర్ ఫౌండేషన్ ఏర్పడిందని తెలిపారు. సామాజిక ఉద్యమకారులారా, ప్రజాయుద్ధ నౌక 5 దశాబ్దాల పాటు తెలుగు నేలని, తెలంగాణ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి ప్రజా వాగ్గేయకారుడు తమ్ముడు గద్దరన్న. గద్దరన్న భాగస్వామ్యం లేని, గద్దరన్న ఆట లేని, మాట లేని, పాట లేని ప్రజా ఉద్యమాల్ని కానీ, సామాజిక ఉద్యమాల్ని కానీ తెలుగు నేల మీద ఊహించలేదు. ఒక రకంగా యావత్ భారతావన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి ప్రజా వాగ్గేయకారుడు, ప్రజాయుద్ధ నౌక తమ్ముడు గద్దరన్న మన నుంచి దూరమై అప్పుడే 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3వ వర్ధంతి సందర్భంగా ప్రజలే గద్దరన్న వారసులైన నినాదంతో ఏర్పడిన గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో, హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆగస్టు 6న సాయంత్రం 4 గంటలకు స్మారక సభను ఏర్పాటు చేశారు. ఈ సభకి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారు దానికి ప్రధానంగా ఇప్పుడు రాజ్యాంగం, గద్దరన్న మాట, గద్దరన్న బాట, భారత రాజ్యాంగం, వర్తమాన సమాజంలో దాని ప్రభావం మీద ఈసారి స్మారక సభ జరగబోతుంది. అట్లా సిద్దిపేటలో ఉన్నటువంటి గద్దరన్న అభిమానులు అనేక దళిత, గిరిజన, బహుజన, సామాజిక ప్రజాస్వామిక శక్తులు అంతా కలిసి ఒక 72 ప్రజా సంఘాలతో సిద్దిపేటలో గద్దరన్న విగ్రహ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ఆధ్వర్యంలో సిద్దిపేటలో కూడా అదే రోజున ఆగస్టు 6న ఉదయం 8:30 గంటలకి ప్రతిపాదిత గద్దరన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న ప్రతిపాదిత స్థలంలో 8:30 గంటలకి గద్దరన్న చిత్రపటానికి నివాళులు అర్పించి అక్కడే ఆట, పాట, మాట సందేశాలు కూడా ఉంటాయి. కాబట్టి సిద్దిపేట పరిసర ప్రాంతాల, సిద్దిపేట జిల్లా గద్దర అభిమానులంతా ఉదయం 8:30కే ఇక్కడ పున్నాలలోని వై జంక్షన్ గద్దరన్న విగ్రహ ప్రతిపాదిత స్థలానికి హాజరు కావాలి. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు రవీంద్రబాద్లో జరిగే సభను కూడా జయప్రదం చేసి మనం గద్దరన్న యాద్ చేసుకోవడం అంటేనే, గద్దరన్న గుర్తు చేసుకోవడం అంటేనే, గద్దరన్నను ఒక్కసారి మననం చేసుకోవడం అంటేనే మొత్తం తెలంగాణ సమాజంలో 5.5 దశాబ్దాలుగా సాగినటువంటి అనేక సామాజిక ఉద్యమాలు, నేటి వర్తమాన పరిస్థితుల్లో కూడా దూసుకొస్తున్నటువంటి, ముంచుకొస్తున్నటువంటి రాజ్యాంగేతర శక్తుల యొక్క ఆధిపత్యాన్ని లేదా సంక్షోభంలో పడుతున్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఎట్లా అనే వర్తమాన రాజకీయాలు కూడా మనం ఒకసారి మననం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సమాజ మార్పుని కాంక్షించే సామాజిక ఉద్యమ శక్తులందరూ ఇందులో భాగస్వామ్యమై విజయవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ నేను మీ పోచబోయిన శ్రీహరి యాదవ్.